93 ఏళ్ల వయసు, 74 ఏళ్ల సినీ కెరీర్. నటిగా ఆమె చేయని పాత్ర, చూడని విషయం, అందుకోని అవార్డు, రివార్డు లేదు. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఈస్ట్మన్ కలర్ వరకు తెలుగు చిత్రసీమ గమనంలో ఓ కీలక మైలురాయిగా ఉంటూ వచ్చారామె. ఆమెనే అలనాటి అందాల తార, పద్మశ్రీ షావుకారు జానకి గారు. అందమే అసూయ చెందే ముగ్ధ మనోహర రూపం, విశిష్ట నటనా పటిమ, కళ్ళు చెదిరే నృత్యంతో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారామె. జనరేషన్స్ మారినా మర్చిపోని ఈ ఎవర్గ్రీన్ యాక్ట్రెస్ ఈ మధ్యనే పుట్టినరోజు జరుపుకున్నారు. నలుగురు ముఖ్యమంత్రులతో నటించిన ఈ గ్రేట్ హీరోయిన్ గురించి, ఎవరికీ తెలియని పలు రహస్యాల గురించి ఇప్పుడు చూద్దాం. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు షావుకారు జానకి గారు. ఆమె తండ్రి పేరు టి వెంకోజీరావు, తల్లి సచీదేవి. 14 ఏళ్ల వయసులో మద్రాసులోని ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్గా పనిచేశారు. అదే టైంలో కొన్ని నాటకాల్లోనూ యాక్ట్ చేశారు. చిన్న వయసులోనే జానకి గారికి పెళ్ళయింది. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా 18 ఏళ్ల వయసులో షావుకారు అనే సినిమాలో సుబ్బులు రోల్లో మహానటుడు ఎన్టీఆర్ గారి సరసన ఆమె నటించారు. తొలి చిత్రం షావుకారు సినిమా జానకి గారికి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. తర్వాత ఈ మూవీ పేరు ఆమె ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఎన్టీఆర్ గారికి ఆమె తొలి హీరోయిన్. ఆమెకు కూడా ఆయనే ఫస్ట్ హీరో కావడం విశేషం. ఎన్టీఆర్ గారితో పాటు కోలీవుడ్ దిగ్గజ నటులు ఎంసీఆర్ గారు, జయలలిత గారు, కరుణానిధి గారితోనూ జానకి గారు కలిసి నటించారు. వీళ్ళందరూ ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. అలా నలుగురు సీఎంలతో నటించిన ఖ్యాతిని గడించారామె. జానకి గారు చెల్లెలు కృష్ణకుమారి గారు కూడా తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా హవా నడిపించారు. తెలుగులో కంటే తమిళంలోనే హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేశారు జానకి గారు. అక్కడ ఎంజీఆర్ గారితో పాటు శివాజీ గణేశన్ గారు, జెమినీ గణేశన్ గారి సరసన నాయకిగా అలరించారు. తమిళనాడు ప్రభుత్వం సిఫార్సుతో 2022లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. వయసు మీద పడినా 90 ఏళ్లు దాటినా షావుకారు జానకి గారి నటన మానడం లేదు. ఇప్పటికీ టాలీవుడ్లో తన అభిరుచికి తగ్గ క్యారెక్టర్స్ వస్తే ముఖానికి రంగు వేసుకుంటున్నారు.